హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 23-24 మే 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఆర్ఆర్బీ ఎస్ఎస్సి ఉద్యోగాలకు చాలా బాగా మీకు ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ప్యారిస్ ఒలింపిక్స్ 2024కు వెళ్లే క్రీడాకారులకు మద్దతు ఇవ్వడానికి ఏ అంతర్జాతీయ సంస్థతో రిలయన్స్ ఫౌండేషన్ మరియు అభినవ్ బింద్రా ఫౌండేషన్ల సహకారంతో లెట్స్ మూవ్ ఇండియా ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్స్ అండి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ రిలయన్స్ ఫౌండేషన్ మరియు అభినవ్ బింద్రా ఫౌండేషన్ల సహకారంతో లెట్స్ మూవ్ ఇండియా ప్రచారాన్ని ప్రారంభించింది. రాబోయే ప్యారిస్ ఒలింపిక్స్కు వెళ్లే ఛాంపియన్లను జరుపుకోవడము మరియు ప్రతి ఒక్కరూ శారీరక శ్రమలో పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ చొరవ లక్ష్యము. మరి ఉద్యమం ద్వారా ఒలింపియన్లను జరుపుకోవడం, అన్ని వయసుల, ప్రాంతాలు మరియు సామర్థ్యాలకు చెందిన వ్యక్తులు వారి ఇష్టమైన అథ్లెట్ వేడుకలను పునఃసృష్టించడానికి లేదా వారి స్వంత ప్రత్యేక కదలికలను సృష్టించడానికి ఆహ్వానించబడ్డారు. ఈ సమగ్ర ప్రచారంలో ఆకర్షణీయమైన డ్యాన్స్ స్టెప్పులు, హీరో ట్రిబ్యూట్లు లేదా భారతదేశ స్థానిక ఆటలు మరియు క్రీడల నుండి కదలికలతో సహా అనేక రకాల వ్యక్తీకరణలను స్వీకరిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. భారతదేశంలో ఇటీవల మొట్టమొదటి జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫీల్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించిన అంతర్జాతీయ విమానాశ్రయం పేరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. తిరువనంతపురము అంతర్జాతీయ విమానాశ్రయము, కేరళ. వివరాలు చూద్దాం. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫీల్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించిన మొదటి విమానాశ్రయంగా చరిత్ర సృష్టించింది. పర్యావరణ పరంగా బాధ్యతాయుతమైన పద్ధతుల పట్ల విమానాశ్రయము నిబద్ధతను ధృవీకరిస్తూ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసము కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఈ ప్రశంస వచ్చింది. ల్యాండ్ ఫీల్డ్కు జీరో వేస్ట్ సాధించడం. కఠినమైన అంచనాల ద్వారా తిరువనంతపురము అంతర్జాతీయ విమానాశ్రయం శ్రేష్టమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యూహాలను అమలు చేసిందని ధృవీకరించబడింది. దీని ఫలితంగా ల్యాండ్ ఫీల్డ్ల నుంచి వ్యర్థాలను 99.50% మళ్లించడం ఆకట్టుకున్నట్లుగా తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3. మహిళా ఆసియా కప్ 2026కి ఆతిథ్య హక్కులను ఆసియా ఫుట్బాల్ సమైక్య ఇటీవల ఈ దేశానికి అప్పగించింది. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఆస్ట్రేలియాకి అప్పగించడాన్ని మనం చూడవచ్చు. ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ 2026కి ఆతిథ్య ఆస్ట్రేలియాను ఆసియా ఫుట్బాల్ సమైక్య ధృవీకరించింది. ఏఎఫ్సి ఎగ్జిక్యూటివ్ కమిటీ థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన సమావేశంలో ఏఎఫ్సి ఉమెన్ ఫుట్బాల్ కమిటీ సిఫారసులను ఆమోదించిన తర్వాత కాంటినెంటల్ ఫుట్బాల్ గవర్నింగ్ బాడీ ఈ ప్రకటన చేయడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2024 గెలుపొందిన
కైరోస్ నవల రచయిత ఎవరు? కైరోస్ నవల రచయిత ఆప్షన్ డి ఏ మరియు బి రెండు అండి. జెన్నీ ఎర్స్పెన్బెన్ మరియు మైకెల్ హాఫ్మన్ అనేటువంటి ఇద్దరికి కూడా ఈ యొక్క ప్రైజ్ రావడం జరిగిందండి, అంతర్జాతీయ బుకర్ ప్రైజ్. వివరాలు చూద్దాం. జర్మన్ రచయిత్రి జెన్నీ ఎర్పెన్ బెక్ మరియు అనువాదకుడు మైకెల్ హాఫ్మన్ తమ కైరోస్ నవలకు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ని గెలుచుకున్నారు. తూర్పు జర్మనీ ఉనికి యొక్క చివరి సంవత్సరంలో దాని ఒక చిక్కుబడ్డ ప్రేమ వ్యవహారం గురించి చెప్పే ఈ పుస్తకం 149 సమర్పించిన నవలల పూల్ నుండి 5 ఫైనలిస్టులను ఓడించింది. మరి సాహిత్య ప్రతిభను గౌరవించడం. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కల్పనలను ఆంగ్లంలోనికి అనువదించబడి యూకే లేదా ఐర్లాండ్లో ప్రచురిస్తుంది. 50,000 యూరోస్ లేదా $64,000 బహుమతి డబ్బు రచయిత మరియు అనువాదకుల మధ్య సమానంగా విభజించబడింది. సాహిత్య కళాఖండాలను విస్తృత ప్రేక్షకులకు అందించడంలో వారి సహకార ప్రయత్నాలను జరుపుకుంటారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. 2024 సంవత్సరానికి ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన షా ప్రైజ్ను అందుకున్న భారతీయ సంతతికి చెందిన యుఎస్ శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ అండి శ్రీనివాస్ ఆర్ కులకర్ణి. వివరాలు చూద్దాం. శ్రీనివాస్ ఆర్ కులకర్ణి భారతీయ సంతతికి చెందిన యుఎస్ శాస్త్రవేత్త మరియు ప్రఖ్యాత రచయిత్రి సుధామూర్తి సోదరుడు. 2024 సంవత్సరానికి ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన షా ప్రైజ్ను పొందారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఖగోళ శాస్త్ర రంగంలో కులకర్ణి యొక్క అద్భుతమైన ఆవిష్కరణలను జరుపుకుంటుంది. పల్సర్లు, గామారే పేలుళ్ళు, సూపర్ నోవాలు మరియు ఇతర తాత్కాలిక ఖగోళ దృగ్విషయాలపైన వీరు పరిశోధనలు చేశారు. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మే 24ని అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవంగా ప్రకటించింది. అయితే ఇది ఏ దేశ జాతీయ జంతువు? మార్కోర్ అంటే ఇది ఒక జంతువు అండి, జింకలాగా ఉండేటువంటి ఒక జంతువు అండి. ఓకే, మరి ఏ దేశానికి జాతీయ జంతువు అంటే ఆప్షన్ బి పాకిస్తాన్కి. వివరాలు చూద్దాం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మే 24ని అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవంగా ప్రకటించింది. పాకిస్తాన్ మరియు ఇతర 8 దేశాలచే స్పాన్సర్ చేయబడిన ఈ తీర్మానము మధ్య మరియు దక్షిణాసియాలోని పర్వత ప్రాంతాలలో కనిపించే ఈ ఐకానిక్ మరియు పర్యావరణ పరంగా ముఖ్యమైన జాతుల సంరక్షణపై అవగాహన పెంచడం మరియు ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. మార్కోర్ కాప్రా పాల్కనేరి, దీన్ని స్క్రూ హార్న్ మేకా అని కూడా పిలుస్తారు. ఇది పాకిస్తాన్ జాతీయ జంతువు. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ సోలార్ అలయన్స్లో 99వ సభ్య దేశంగా ఇటీవల చేరిన దేశం ఏది? 99వ సభ్య దేశంగా ఆప్షన్ ఏ అండి స్పెయిన్. ఓకే, స్పెయిన్. వివరాలు చూద్దాం. స్పెయిన్ అధికారికంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 99వ సభ్య దేశంగా మారింది. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ అభిషేక్ సింగ్కు భారతదేశంలోని స్పెయిన్ రాయబారి జోస్ మారియా రిడావో డెమింగ్యూజ్ ఆమోదం యొక్క ఇన్స్ట్రుమెంట్ను అందజేశారు. ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్లో ఎక్స్లో ఒక పోస్ట్లో అభివృద్ధిని ధృవీకరించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల టోలాం. ఓకే, ఇటీవల లామ్కి ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? టోలాం అండి. ఓకే, ఆప్షన్స్ అండి వియత్నాం మాజీ ప్రజా భద్రతా మంత్రి అయిన లామ్కి జాతీయ అసెంబ్లీ ద్వారా దేశం యొక్క కొత్త అధ్యక్షుడిగా ధృవీకరించబడింది. దేశంలోని రాజకీయ స్థాపన మరియు వ్యాపార ప్రముఖులను కదిలించిన అవినీతి వ్యతిరేక ప్రచారం మధ్య ఆయన ఎదుగుదల వచ్చింది. ఫలితంగా అనేక ఉన్నత స్థాయి ప్రభుత్వ మార్పులైతే ఇక్కడ రావడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. చాట్ జీపీటీతో ప్రపంచాన్ని సరికొత్త యుగంలోకి నడిపించిన ఓపెన్ ఏఐ ప్రవేశపెట్టిన జీపీటీ 4.0కి పోటీగా ప్రాజెక్ట్ అస్త్రా పేరిట మల్టీ మోడల్ ఏఐ అసిస్టెంట్ను రూపొందిస్తున్న సంస్థ. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి గూగుల్. ఓకే, గూగుల్. చాట్ జీపీటీతో ప్రపంచాన్ని సరికొత్త యుగంలోకి నడిపించిన ఓపెన్ ఏఈ ప్రవేశపెట్టిన జీపీటీ 4.0కి పోటీగా ప్రాజెక్ట్ అస్త్రా పేరిట గూగుల్ మల్టీ మోడల్ ఏఐ అసిస్టెంట్ను రూపొందిస్తుంది. ఇది ఒక వర్చువల్ అసిస్టెంట్. డివైస్ కెమెరా ద్వారా ఏ వస్తువు ఎక్కడుందో చూసి స్టోర్ చేసి పెట్టుకుంటుంది. గూగుల్ ప్రాజెక్టుకు అస్ట్రా ఏఐ టూల్ మనిషి భావోద్వేగాల మనిషి తరహాలోనే
232 మిల్లీ సెకండ్లలో సమాధానాలు ఇస్తాయి. వేగం, ఖచ్చితత్వం, అదే సమయంలో ఎమోషన్స్ పలికించడం ఈ వెర్షన్ ప్రత్యేకత. ఇంపార్టెంట్. నెక్స్ట్, మలేరియా నిర్మూలన కోసం యాంటీ మలేరియల్ డ్రగ్ టీకాను అభివృద్ధి చేసిన ప్రముఖ పరిశోధన సంస్థ. ఆప్షన్ ఏ జేఎన్యూ, న్యూఢిల్లీ. మలేరియా నిర్మూలన కోసం టీకాను అభివృద్ధి పరచడంలో ఢిల్లీలోని జేఎన్యూ శాస్త్రవేత్తలు గొప్ప ముందడుగు వేశారు. మరింత సమర్థవంతంగా మలేరియా నిరోధము చికిత్సకు బాటలు వేశారు. ప్రొఫెసర్ శైలజా సింగ్, ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. యాంటీ మలేరియల్ డ్రగ్ ప్రభావాన్ని నిరోధించగలిగే రోగ నిరోధక సామర్థ్యాన్ని దోమలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాయి. మరోవైపు మలేరియాకు సమర్థవంతమైన టీకాలు లేవు. దీంతో ఈ ప్రాణాంతక మహమ్మారితో పోరాటంలో ప్రగతికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనిపై ప్రొఫెసర్ శైలజ మాట్లాడుతూ, మనిషిలో ఇన్ఫెక్షన్లను చొప్పించడానికి దోహదపడే 2 తటస్థ అణువులు PHB2 HASC 70A1Aను గుర్తించినట్లుగా తెలిపారు. నెక్స్ట్ వన్, వరల్డ్ బయోడైవర్సిటీ డే 2024 థీమ్ ఏంటి? వరల్డ్ బయోడైవర్సిటీ డే, జీవ వైవిధ్య దినము. 2024 థీమ్ ఏంటండి? ఆప్షన్ ఏ ప్రణాళికలో భాగమవ్వండి. ఇంపార్టెంట్. నగరంలోని జవహర్లాల్ నెహ్రూ జూ పార్క్లో వరల్డ్ బయోడైవర్సిటీ డే మే 22 బుధవారము ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మట్టితో జంతువులు, పక్షులు, ఇతర వన్యప్రాణులను తయారు చేయడం నేర్పించారు. అనంతరం బయోడైవర్సిటీ గురించి సందర్శకులకు అవగాహన కల్పించారు. చిన్నారులు మట్టితో జంతువులు బొమ్మలను తయారు చేయడం ఆసక్తి కనబరిచారు. ఈ సందర్భంగా 9 రకాల చిరుధాన్యాలను ప్రదర్శించారు. ప్రణాళికలో భాగమవ్వండి, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2024 యొక్క థీమ్ అండి. ప్రణాళికలో భాగమవ్వండి. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12. తెలంగాణ రాష్ట్ర టీ వర్క్ సీఈఓగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల క్రింది వారిలో ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఆప్షన్ బి జోగిందర్ తనికెళ్ళ. టీ వర్క్ సీఈఓగా జోగిందర్ తనికెళ్ళ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఈ మేరకు ఐటీ శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ ఉత్తర్వులు వెల్లడించారు. ఈ పోస్టులో ఆయన 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. వి హబ్ సీఈఓగా సీతా పల్లచొల్లాను నియమించారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. 3 ఏళ్ల పాటు సీత ఈ పదవిలో కొనసాగాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి సలహాదారుగా సాయి కృష్ణ నియమిస్తున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న తెలుగు క్రీడాకారిణి ప్రీతి స్మిత ఈ క్రీడలో ప్రసిద్ధి. ఆప్షన్ బి వెయిట్ లిఫ్టింగ్ అండి. వివరాలు చూద్దాం. ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత అమ్మాయి ప్రీతి స్మిత సత్తా చాటింది. ప్రపంచ రికార్డుతో సహా పసిడి పథకాన్ని అంటే బంగారు పథకాన్ని సొంతం చేసుకుంది. స్నాచ్లో 57 కేజీలు ఎత్తిన ప్రీతి క్లీన్ అండ్ జెర్క్లో 76 కేజీల లిఫ్ట్ చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం అయితే చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఏ ప్రదేశంలో సబ్ క్రిటికల్ అణుపరీక్షలను నిర్వహించింది? సబ్ క్రిటికల్ అణుపరీక్షలు. ఆప్షన్ ఏ నెవాడా. ఇటీవల మహిళల విభాగంలో 2024 ఇటాలియన్ ఓపెన్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ బి ఈగా స్వియాటెక్. ఏటా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ బి మే 21. ఇటీవల మొదటి భారతీయ అంతరిక్ష యాత్రికుడిగా చరిత్ర సృష్టించిన భారతీయుడు ఎవరు? ఆప్షన్ బి గోపి తోటకూర. R21 మ్యాట్రిక్స్ ఎం వ్యాక్సిన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ వ్యాధి నివారణ కోసం అభివృద్ధి చేయబడింది ఇది? ఆప్షన్ సి మలేరియా. ఇంపార్టెంట్. పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల కర్ణాటకలోని ఏ నగరంలో రాక్ ఆర్ట్ యొక్క మొదటి సాక్ష్యాన్ని కనుగొన్నారు? ఆప్షన్ ఏ మంగళూరు. వరల్డ్ టీబీ డే 2024 థీమ్ ఏంటి? ఆప్షన్ సి తేనెటీగ యువతలో నిమగ్నమై ఉంది. వరల్డ్ బీ డే అండి. బీ అంటే తేనెటీగల యొక్క దినోత్సవం. తేనెటీగ యువతలో నిమగ్నమై ఉంది. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు? ఆప్షన్ డి ఇరాన్. ఎలోర్డా కప్ 2024లో ఇటీవల బంగారు పథకం సాధించిన నిఖత్ జరీన్ ఏ క్రీడకు చెందినది? ఆప్షన్ బి అండి బాక్సింగ్ క్రీడాకారిణి. ఇటీవల విలియం లైచింగ్ టే ఏ దేశానికి కొత్త అధ్యక్షుడయ్యారు? ఆప్షన్ బి తైవాన్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. అందమైన అనే అర్థం ఉండే ఆసియా ఖండంలోని దేశము? ఆప్షన్ బి ఫార్మోసా. క్రింద ఇవ్వబడినవి ఏ ఖండానికి చెందినవి? హాలాండ్, ప్రష్యా, క్రిస్టియానా. ఏ ఖండం అండి? ఆన్సర్ ఆప్షన్ సి ఐరోపా ఖండము. క్రింది వాన్లో సరికానిది. ఔరంగాబాద్ను ప్రయాగ్రాజ్ అని పేరు మార్చారు.
ఫియాజాబాద్ను అయోధ్యగా పేరు మార్చారు, ఫైజాబాద్ని. ఆప్షన్ అండి ఒకటి మాత్రమే సరికాదని, రెండవది కరెక్ట్. ఓకే, క్రింద ఇవ్వబడిన వానిలో యునైటెడ్ ప్రావిన్స్కు కొత్త పేరేంటో గుర్తించండి. యునైటెడ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ అండి. క్రింది వానిలో సరైన వాక్యము. అంబాల సిటీ బస్టాండ్ హర్యానా పేరును సుష్మా స్వరాజ్ బస్టాండ్గా మార్చారు. మొతేరా స్టేడియంను నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్చారు. ఆన్సర్ ఆప్షన్ డి, రెండు కూడా సరైనవి, ఇంపార్టెంట్. క్రింద ఇవ్వబడిన వాటిలో దక్షిణ అమెరికా ఖండానికి చెందిన దేశాలేవో గుర్తించండి. బ్రిటిష్ గయానా, డచ్ గయానా, ఐవరీ కోస్ట్, సాలిస్ బరీ. ఆప్షన్ ఏ అండి ఒకటి మరియు రెండు మాత్రమే. బ్రిటిష్ గయానా, డచ్ గయానా దక్షిణ అమెరికా ఖండానికి చెందినవి. క్రింది వాటిని జతపరచండి. హాలాండ్, ప్లజెంట్ ఐలాండ్, ఫ్రెండ్లీ దీవులు, గిల్బార్ట్ దీవులు. చూద్దామండి వన్ బై వన్. ముందుగా హాలాండ్ నెదర్లాండ్ అంటారు, ప్లజెంట్ ఐలాండ్ని నౌరు అంటారు, ఫ్రెండ్లీ దీవులని టోంగా అంటారు, గిల్బర్ట్ దీవులను కిరిబతి అంటారండి. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింద ఇవ్వబడిన వానిలో లామ్ కాంగ్స్ యొక్క ప్రస్తుత పేరేంటి? ఆప్షన్ సి లావోస్. నెక్స్ట్, క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది. ఔరంగాబాద్, సంభాజీనగర్, ఊటీ ఉదకమండలం, ఇందూరు, వడోదర, గుల్బర్గా, కలబురగి. తప్పుగా ఉంది, ఇందూరు, వడోదర అనేది తప్పండి. ఓకేనా, నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో నయా రాయపూర్ యొక్క ప్రస్తుత పేరేంటో గుర్తించండి. నయా రాయపూర్, ఆప్షన్ ఏ అటల్ నగర్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.